హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. ఇప్పటికీ 43 డేస్ అయింది. 43 డేస్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. దీంట్లో నుంచి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్, అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు పక్కా టాప్ 5లో ఉంటాడు అనుకున్న పర్సన్ అయితే సండే వెళ్ళిపోయారు హౌస్ నుంచి. అది కొంచెం బాధ అనిపించిన, బట్ స్టిల్ ఏంటంటే అతను వెళ్ళిపోతేనే బెటర్ ఏమో, ఎందుకంటే ఇంకా నెగిటివ్ అయిపోతున్నారు అని అనిపించింది. బయట అతనికి మంచి పేరు ఉంది, మంచి మంచి సినిమాలు చేశారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు. సో అది దాని గురించి అన్నా ఆయన కొంచెం వెళ్ళిపోవడం అది కొంతవరకు ఓకే అనిపించినా కూడా, ఇంకా మిగిలిన ఒక 80% చూసుకుంటే అయితే ఫస్ట్ వచ్చినప్పుడు టాప్ 5లో ఉంటాడు అనుకున్నామే. ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్లో ద బెస్ట్ కంటెస్టెంట్ అలా అనుకున్నాం స్టార్టింగ్లో. అది మనకి మధ్యలోకి వచ్చి ఒక 1 మంత్ దాటేసరికి ఇంకా వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. భరణి గారు వెళ్ళిపోవడం కొంచెం అందరికీ బాధ అనిపించిన, అది అతని మంచికే అని కూడా అనుకోవచ్చు మనం. అండ్ దాని తర్వాత ఇక ఫుల్ ఎమోషనల్ అయిపోయారు హౌస్మేట్స్. అండ్ ఇప్పుడు దివ్య అండ్ తనుజ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడతారు గేమ్. అండ్ తనుజ టాప్లో ఉంది. అలాగే తనుజ నార్మల్గానే, అంటే తనుజకున్న క్యూట్నెస్తోనే అలా ఫ్యాన్స్ ఉన్నారు, సో టాప్లో ఉంది. అండ్ దివ్య నిఖిత గేమ్స్ గట్టిగా ఆడుతుంది. తనకున్న మైనస్ పాయింట్ వల్ల ఆ బాండ్ వల్ల ఏమవుతుండేదంటే ఎక్కడో కొన్నిసార్లు ఇరిటేటింగ్, చూసే జనాలకి అబ్బాయి ఏంది వీళ్ళ డిస్కషన్స్ కొన్ని ఇరిటేటింగ్ అనిపిస్తుండేది. సో ఇక మీద వీళ్ళిద్దరు ఇంకా సూపర్గా ఆడతారని అయితే అనిపించింది. అండ్ వాళ్ళిద్దరు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. లైక్ నాకు నీ మీద జెలస్ ఏం లేదు, కోపం ఏం లేదు, అదంతా నార్మల్. లైక్ అతను నువ్వు వచ్చాక ఆ దూరం పెరిగిందేమో అని అనిపించింది అంతే, అలా అని చెప్పి ఇద్దరు కూర్చొని తనుజ అండ్ దివ్యనిక్త మాట్లాడుకున్నారు. దాంతో ఇంకా నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక ఇంకేముంది, మండే అంటే నామినేషన్స్ ప్రాసెస్. ఈ సీజన్లో నామినేషన్స్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా పెడుతున్నాడు బిగ్ బాస్. లైక్ ఇంతకుముందు సీజన్స్లో రిపీట్ అవుతుండేవి కదా, ఈ సీజన్లో చాలా చాలా డిఫరెంట్గా పెడుతున్నాడు. దాంట్లోనే నిన్న కూడా అంతే చేశారు. పవర్ అస్ట్రా ఎలాగో ఎవరికి ఇమాన్యుయల్కి ఉంది, ఒకటి వాడేసాడు ఆల్రెడీ కాబట్టి ఇంకొక ఛాన్స్ ఉంది అని చెప్పేసి తనకి. అండ్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయేషా కూడా ఒక పవర్ అస్ట్రా ఛాన్స్ ఉంది, అంటే పవర్ ఆఫ్ నామినేషన్ ఛాన్స్ ఉంది కాబట్టి తనకి ఇద్దరికి కలిపి ఒక టాస్క్ ఇచ్చాడు. టాస్క్ అయితే బెలూన్స్ టాస్క్. అది కొంచెం అంత పెద్ద ఇంట్రెస్టింగ్ అంత అనిపించలేదు. అండ్ దానివల్ల మొత్తం హౌస్లో అన్ని బెలూన్స్ పెట్టి అంత చేశారు. దీనివల్ల క్లీనింగ్ డిపార్ట్మెంట్కి పనే పెరిగింది. అలాగే బెలూన్స్ని మనం బ్లాస్ట్ చేసినప్పుడు దాని నుంచి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. వీళ్ళు క్లోజ్డ్ ఏరియాలో ఉంటారు, అది కొంచెం కరెక్ట్ కాదేమో. పొల్యూషన్ స్ప్రెడ్ చేయడానికి పెట్టినట్టు అనిపించింది. అది కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా పెడితే బాగుండేదేమో. అండ్ దాంట్లో 5 చిట్స్ అయితే ఇమాన్యుయల్కి వచ్చాయి, 3 చిట్స్ ఆయేషాకి వచ్చాయి. ఇప్పుడు హౌస్ మేట్స్ ఏం చేయాలంటే, హౌస్ మేట్స్ అందరూ కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అండ్ ఎవరిని నామినేట్ చేస్తామో చెప్తే వీళ్ళకి ఇస్తారు. అండ్ దీంట్లో ఏంటంటే వాళ్ళని కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇచ్చినప్పుడే చెప్పేసి వీళ్ళు సేఫ్గా మమ్మల్ని నామినేట్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇద్దామనే విధంగా అయితే ఇచ్చారు. ఆయేషాకి అయితే నామినేషన్ పడింది. ఆయేషాకి ఆపోజిట్ టీం నుంచి నామినేషన్ పడింది. ఇమాన్యుయల్ దగ్గర నుంచి ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ పడింది. అండ్ ఆయేషా డైరెక్ట్గా నామినేట్ చేసింది రితుని. లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఆయేషా పాయింట్స్ సూపర్ అనిపించినాయి. బట్ అసలు ఒక లాస్ట్ వీక్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే 2-3 డేస్ ఆయేషా గేమ్ కానీ అంత బాగుండే, ఆయేషా పాయింట్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఎక్కడ బాగాలేవు, గొడవ పడడానికి తప్ప ఇంకేది స్కోప్ ఇవ్వట్లేదు. ఏమనంటే గొడవ పడడం, నోరేసుకుని పడిపోవడము, అది ఆయేషా, రమ్య అండ్ మాధురి గారు ముగ్గురు అదే ఇదిలో ఉన్నారు. గొడవ పెట్టుకోవాలంతే అన్నట్టుగా ఉన్నారు. గొడవ పడితేనే బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. ఇంకా వాళ్ళు అవతల వాళ్ళని బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారా వీళ్ళు అని మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఒక హౌస్లో ఉన్నాం ఒక 1 మంత్ నుంచి, అంటే ఫోన్ కాల్ లేదు, ఏ టీవీ లేదు, ఏ ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు మనకి హౌస్లో ఉన్న వాళ్ళతోనే ఆ బాండ్ అనేది, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలా బాండ్స్ అవుతుంటాయి. వీళ్ళు వచ్చిన ఫస్ట్ బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు అలానే ఉంటుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా ఆ వీక్లో బయట పడ్డారు కదా. లైక్ ఆయేషా ఒక గేమ్కి ఏడ్చేసింది, నేను ఎమోషనల్ కాను అని చెప్పేసి తనుజ అన్నప్పటికీ కూడా ఒక గేమ్కి ఏడ్చేసింది. అండ్ దివ్యల మాధురి గారు కూడా ఏడ్చారు. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ముందు ఆ బాండ్ అనేది అంటే ఈ గేమ్లో ఇంకొకరితో బాండ్, ఫ్రెండ్షిప్ ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అప్పుడప్పుడు టీమ్ వైజ్ టాస్క్లు కూడా ఇస్తుంటారు, మనం పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంటుంది. దానికోసమే బాండ్ పెట్టుకోవాలా అంటే దానికోసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదు ఆటోమేటిక్గా బాండ్ వచ్చిన వాళ్ళు ఉంటారు.
సో ఈ విషయంలో కొంచెం ఆయేషా అయితే ఊరికే దాన్ని స్ట్రెస్ చేసి మాట్లాడడం ఇచ్చేసింది అనిపించింది. అండ్ రమ్య అయితే అబ్బా అసలు ఒక్క పాయింట్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. నువ్వు వచ్చిందా ఆయన పంపించడానికి, ఇంటికి వచ్చిందా ఆయన పంపించడానికి అంది. అసలు ఇంటికి వచ్చింది ఆయన పంపించడానికి ఎట్లయితుంది? వైల్డ్ కార్డ్స్ ఎవరైనా వస్తే వీళ్ళు పాత వాళ్ళని పంపించడానికి ఒకటి ఉంటుంది అని తన ఇంట్లోకి వచ్చేటప్పుడే పంపించడానికి ప్లాన్ చేసుకొని వచ్చింది అన్నట్టు మాట్లాడింది. సో అది బుల్షిట్ అనిపించింది. ఎందుకంటే తను వచ్చింది ఫస్ట్ మళ్ళీ హౌస్లో ఫస్ట్ ఎంటర్ అయింది కూడా తనుజానే. సో కొంచెం అది ఏం మాట్లాడుతుంది అసలు మీనింగ్లెస్గా మాట్లాడుతుంది అనిపించింది. తన వర్డ్స్ అన్ని మీనింగ్లెస్ ఉన్నాయనిపించింది. అండ్ నిన్న ఎపిసోడ్కి హీరోయిన్ మొత్తం తనుజానే అయింది. సూపర్గా ఇచ్చింది. ఒక్కొక్కరికి ఫట్ అని ఇచ్చింది. అండ్ నిన్న ప్రోమోస్లోనే గట్టి ఎలివేట్ చేశారు తనుజని. అండ్ నిన్న తనుజ పెట్టిన పాయింట్స్ కూడా కరెక్ట్గానే ఇచ్చింది. అవును, ఇప్పుడు కళ్యాణ్ మీద చేతులేస్తున్నాడు అది ఇదని అంటే మీద చేతులేసి వాడు ఏదో ఉద్దేశంతో ఇట్లా భుజం మీద నార్మల్గా చేతేసినప్పుడు దాన్ని అంతా హైలైట్ చేయాల్సిన పనేముంది? అమ్మాయిల పిచ్చోడు అనడము, అండ్ ఈమెకి ఇష్టం లేకపోతే ఈమె ఎందుకు పూసుకొని తిరుగుతుంది, రాసుకొని తిరుగుతుంది అని చెప్పేసి మాట్లాడడము, అది చాలా అంటే చాలా అసలు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. సో దానికి గట్టిగా తనుజ అయితే మంచిగా ఇచ్చింది. నీకు ఇంకేం పనిలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవన్నీ చూడడానికి వచ్చావు అని చెప్పింది. అసలు ప్రతి పాయింట్ తనుజ పెట్టినా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మిగిలిన వాళ్ళే అంత కొంచెం నార్మల్ అనిపించింది నా నామినేషన్స్లో అయితే. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని అంటున్నారు. 2 చేతులు కలిస్తే ఎంత చప్పట్లు వస్తాయో సింగిల్ హ్యాండ్తో వేసే విజిల్ కూడా అంతకంటే ఎక్కువ సౌండ్ వస్తుంది అని చెప్పింది. సూపర్గా అనిపించింది. అసలు ఏమన్నానా అసలు మామూలుగా లేదు. భరణి వెళ్ళిపోయాడన్న బాధ, కోపం ఇవన్నీ అంటే తను లిటరల్లీ వీళ్ళందరూ వచ్చి బాండ్ అట్లా అనడం వల్ల తను పాపం కొంచెం దూరంగా ఉండిపోయింది భరణికి. సో ఆ బాధ ఉంటుంది కదా, ఆ బాధ దాంతో వచ్చిన పవర్ ఇట్లా వచ్చేసింది, గట్టిగా వచ్చింది, మంచిగా ఎక్కిపోయింది అందరి మీదకి. సూపర్ అనిపించింది. ఈ దెబ్బతో తనుజ ఇంకా టాప్లో ఉంది. మేబీ విన్నర్ అవుతుండొచ్చు, చెప్పలేము. ఇది ఇలానే ఉంటే ఇమాన్యుయల్ సేఫ్ గా ఆడాడు అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నాడంట. బట్ కళ్యాణ్కి చిట్ ఇచ్చాడు. కళ్యాణ్ అడిగినందుకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కూడా తనుజను చేస్తాను కాబట్టి ఇచ్చాను, నువ్వేదైనా డిఫరెంట్ పాయింట్స్ చెప్తావేమో అనుకున్నా అంట. అది కాదు, సేఫ్ గా ఏమైందంటే ఇప్పుడు ఇమాన్యుయల్ అలా ఇవ్వడం వల్ల అందరినీ ఎవరెవరికైతే చిట్స్ ఇచ్చాడో వాళ్ళందరూ 5 మెంబర్స్కి ఇచ్చేస్తే 5 మెంబర్స్ నామినేట్ చెయ్యరు కదా. సో తను నామినేషన్స్లో ఉండడు, అది ప్లే చేశాడు అనిపించింది. బట్ కళ్యాణ్ మాత్రం దిస్ ఈజ్ మై గేమ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చి వాళ్ళ మమ్మీనే సంజన గారిని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ చాలా హట్ అయిపోయాడు. నువ్వు తనుజని చేస్తా అన్నావు కాబట్టి నేను ఇచ్చాను, నువ్వు ఇలా చేయడం తప్పు, ఇప్పుడు నా వల్ల తిని వెళ్ళిపోతే నాకు బాధ అవుతుంది, నా వల్లనే వెళ్ళిపోయిందని బాధ అవుతుంది, ఒకవేళ ఈ వీక్ తను వెళ్ళిపోతే అని. కానీ ఫైనల్గా తను నామినేట్ చేశాడు. అండ్ సంజన గారు ఏంటి వైల్డ్ కార్డ్స్తో కలిసి తిరుగుతున్నారు, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఈ వీక్ నామినేషన్స్లో తనుజ, కళ్యాణ్, సంజన గర్లాని, దివ్య నిఖిత, రాము రాథోడ్, రీతు చౌదరి, శ్రీనివాస్ సాయి అండ్ రమ్య మోక్ష ఉన్నారు. మేబీ లీస్ట్లో అయితే ఇప్పుడు అన్అఫిషియల్ పోలింగ్ ఓట్స్లో అయితే ఈ 1 డేలోనే చూసుకుంటే లీస్ట్లో రమ్య ఉంది. రమ్య వెళ్ళిపోద్దంటావా? అప్పుడే పంపిస్తారా, లేకపోతే సేవ్ చేసేసి లాస్ట్ టైం లాగా ఇంకేదన్నా అప్పుడు శ్రీజాన్ చేసినప్పుడు డిఫరెంట్ గేమ్స్ పెట్టి సేవ్ చేశారు కదా, అలా ఏమైనా సేఫ్ ఉంటుందా చూద్దాం. అండ్ ఛాన్సెస్ మాత్రం రమ్య అండ్ శ్రీనివాస్కి ఉన్నాయి. వీళ్ళు ఈ వీక్లో ఆడే గేమ్స్ని బట్టి, ఇంకా 4 డేస్ ఉంది కదా, ఈ 4 డేస్లో ఆడే గేమ్స్ని బట్టి ఏమైనా వాళ్ళ గ్రాఫ్స్ చేంజ్ అయిద్దామో చూద్దాం. అండ్ తనుజ టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్. సంజన వెళ్ళిపోద్దేమో అని కొంచెం డౌట్ అనిపించినా కూడా ఇప్పుడు ఈ అన్అఫిషియల్ పోలింగ్ ఓట్స్ చూస్తే నామినేట్ అయినప్పుడు అనిపించింది సంజన వెళ్ళిపోయిద్దా ఏంటి ఈ వీక్ అని. బట్ ఈ అన్అఫిషియల్ పోలింగ్ ఓట్స్లో చూసుకుంటే 3rd ప్లేస్లో ఉంది. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనకి సపోర్ట్ చేస్తుండొచ్చు. లెట్స్ సీ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం. మీకు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఈ వీక్ కామెంట్ చేయండి. మరిన్ని ముచ్చట్లతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.